లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యోం నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా మనందరికీ తత్వం పట్ల ఆసక్తి ఏర్పడడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే మన జీవితంలో అనేక సందర్భాలలో మనం ఎదుర్కొన్న విభిన్న పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఆయా కాలాల్లో స్థిరమైన శాంతి కోసం అన్వేషణ చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక తత్వమే నిరంతర శాంతిని తృప్తిని ప్రసాదించగలదని అనుభూతి చెంది ఈ జ్ఞానతత్వాన్ని మనమంతా తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో భ్రాంతి మహాశక్తి ఎంతగానో పరీక్షిస్తుంది. అయినప్పటికీ వాస్తవాన్ని విమర్శించుకొని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే కాలంలో ఆ రహస్యాలన్నీ తెలియబడతాయి. అటువంటి జ్ఞాన రహస్యాలెన్నో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. వీరిలో మహాకవి తత్వవేత్త డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఎన్నో పద్యాల రూపంలో సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం ద్వారా ఎన్నో సాధనలు తాత్విక సత్యాలను ప్రబోధించారు. ఈ గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో భ్రాంతిని తొలగించుకొని తత్వజ్ఞానంతో నిజమైన స్వర్గం ఏ విధంగా ఉంటుందో దర్శించమంటూ ఒకానొక పద్యం ద్వారా ఇలా చెప్తున్నారు. నీవనుకున్న దివ్య మహనీయ పదంబులు స్వర్గలక్ష్మికింగావు పదార్థ వంచనలంగాంచి రహస్య నిమీలితంబులై కేవల కల్పనాస్పద వికీర్ణ కళాపకృత ప్రవృత్తి నానావిధ వస్తు సంగమ వినాశనమైన విముక్తినిచ్చెడున్. నువ్వు అనుకుంటున్న ఎంతో గొప్ప దివ్యమైన మార్గాలు స్వర్గలక్ష్మిని పొందడానికి ఉపయోగపడవు. ఈ జడ పదార్థాలు నిన్ను మోసగిస్తున్న విషయాన్ని తెలుసుకో. ఇవి నీలోని రహస్యాన్ని కప్పి ఉంచుతున్నాయి. కేవలం కల్పనలతోనే చిత్రించబడుతున్న ఈ భ్రాంతి విషయాలు ఎన్నో రకాలైన వస్తువుల పట్ల ఆసక్తిని కలిగిస్తున్న జడత్వం నశిస్తేనే నీకు మోక్షం లభిస్తుంది అని దీని భావము. ఈ పద్యాన్ని మనం మరింత విశ్లేషించుకుంటే నీవు అనుకున్న దివ్య మహనీయ పదములు స్వర్గలక్ష్మికి కావు అని చెప్తున్నారు. ఇక్కడ నీవు అని ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అని ప్రశ్నించుకుంటే ఏ వ్యక్తులైతే వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి ఆయా విధానాలను పాటిస్తూ
పుణ్యం ద్వారా ఈ జీవితం మరణం రూపంలో గతించిపోయిన తరువాత శారీరకంగా ఏవైతే సుఖాలను మనం ఈ లోకంలో అనుభవిస్తున్నామో అటువంటి సుఖాలు పరలోకంలో అంటే స్వర్గలోకంలో అనుభవిస్తామని అంటారో అలా భావించే వారిని ఉద్దేశించి ఇక్కడ నీవు అంటూ సంబోధిస్తూ ఉన్నారు. అలాంటి వారు పరలోకంలో లేదా స్వర్గలోకంలో ఆయా విషయాలు అనుభవించవచ్చని దానికోసం ప్రయత్నిస్తూ ఈ లోకంలో ఎన్నో రకాలైన ధార్మిక కార్యక్రమాలు ఆచరిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఏవైతే దివ్యమైన మహనీయమైన మార్గాలు అని అనుకుంటున్నారో అంటే వారు ఆచరిస్తున్న విధానాలు వారిని స్వర్గానికి తీసుకెళ్ళి అటువంటి భోగ భాగ్యాలు వారికి అందిస్తాయని, అటువంటి సుఖ సంతోషాల్లో వారు తేలియాడవచ్చని, ఏ విధానాలనైతే అనుసరిస్తున్నారో ఆ విధానాలు వాస్తవానికి స్వర్గాన్ని ఏ మాత్రము వారికి అందించలేవు. ఎందువల్ల అంటే స్వర్గం ఆ విధంగా లేదు. వారు భావిస్తున్నట్లుగా భౌతికమైన విషయలంపటం కోసం స్వర్గం అనేది లేదు. స్వర్గలక్ష్మికిన్ కావు అని ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. స్వర్గం అనే లక్ష్మి అంటే ఐశ్వర్యం, వైభవము అని అర్థం. స్వర్గంలో ఉండే వైభవాల్ని పొందడానికి వారు ఏ విధానాలనైతే మార్గాలని భావిస్తున్నారో వాస్తవంగా అవేవి కూడా అటువంటి స్వర్గ సుఖాల్ని అందించలేవు. అందువల్ల తరువాత ఇలా చెప్తున్నారు, పదార్థ వంచనలను గాంచి రహస్య నిమీలితంబులై అని. ఏవైతే ఈ జడ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మోసగిస్తున్నాయి మనలందరినీ. ఈ ప్రపంచం అంతా కూడా జడస్వరూపంగా ఉంది. మన యొక్క దృష్టి ఆధ్యాత్మికంగా మారనంత వరకు కూడా ఇదంతా భ్రాంతి స్వరూపంగా జడస్వరూపంగానే ఉంటుంది. సాధారణంగా ఏదైతే ఒక విషయంతో కానీ ఏదైనా ఒక పదార్థంతో కానీ ఎంతో సంబంధం మనకు ఏర్పడుతూ ఉంటుంది. అది డబ్బులైనా కావచ్చు, సంపద అయినా కావచ్చు, మన ఇంట్లో ఉండే వస్తువులు కావచ్చు, మన చేతిలో ఉండే సెల్ ఫోన్ కావచ్చు, మన ఆస్తిపాస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కోరికల వల్ల ఏర్పడుతున్న ఆసక్తులు, వాటి వల్ల ఏర్పడుతున్న మోహం, తద్వారా మన మనస్సులో కలుగుతున్న వికారం, ఇవన్నీ మనం పరిశీలిస్తే మనస్సులో చిన్న బీజంగా మొదలైన ఆ ఆలోచన అనేది కోరికల మహావృక్షంగా తయారై మనలో ఉన్న జ్ఞానశక్తిని పొందనివ్వకుండా మనల్ని జడ స్వరూపులుగా మారుస్తూ ఉంటుంది. ఆ విధంగా పదార్థ వంచనలు అని చెప్తున్నారు ఇక్కడ. ఏదైనా ఒక పదార్థం పట్ల, ఏదైనా ఒక వస్తువు పట్ల, ఏదైనా ఒక ద్రవ్యం పట్ల ఎంతో ఆసక్తితో మనం ఉండి దాని పట్ల వ్యామోహం పెంచుకొని అది లేకపోతే జీవితం లేదు అనే విధంగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మన జీవితాన్ని మొత్తం మన చేతులారా మనమే మోసగించుకుంటున్నాం. ఆ ప్రకారంగా ఈ భౌతిక వస్తువులన్నీ కూడా మన మనసులో ఒక ముద్రను వేస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా చేసి మనలో రహస్యంగా ఉన్న తత్వాన్ని తెలుసుకోనివ్వడం లేదు. ఈ మహామాయలో చిక్కుకునేలా చేస్తున్నాయి. కేవల కల్పనాస్పద వికీర్ణ కలాపకృత ప్రవృత్తి అని చెప్తున్నారు. ఈ జడ పదార్థాలన్నీ కూడా మన లోపల ఉన్న రహస్యాన్ని కప్పి ఉంచుతున్నాయి. ఎందువల్ల అంటే అజ్ఞాన స్వరూపంగా మన దృష్టి ఉండడం వల్ల ఆ అజ్ఞానంతో ఆ భ్రాంతి స్వరూపంగా ఉన్న పదార్థాలు, వస్తువుల పట్లనే మన దృష్టి వెళ్తుంది తప్ప దాని వెనుకనున్న వాటినన్నింటికీ మూలమైన ఆ దివ్య తేజస్సు వైపు మన దృష్టి వెళ్ళలేకపోతుంది. అందువల్ల ఏం చేస్తున్నాము? స్వర్గం అనేప్పటికీ అదొక మహాలోకంగా, అక్కడ బంగారు మేడలు, ఎంతోమంది సేవక బృందం వీరంతా ఉండి మనకు సేవలు చేస్తారు, అప్సర స్త్రీలు ఉంటారు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయని భౌతికంగా దాన్ని మనం చిత్రీకరించుకొని మోసపోతున్నాం. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు? అవన్నీ కూడా ఎలాంటివి అంటే కేవలం కల్పనలతోనే చిత్రించబడుతున్న భ్రాంతి విషయాలు.
అవన్నీ కూడా జడత్వపరమైన ఆలోచనలు. అటువంటి నానావిధ వస్తు సంగమ వినాశనమైన విముక్తినిచ్చెడున్ అని చెప్పారు. ఆయా అనేక రకాలైన వస్తువుల పట్ల ఏర్పడుతున్న కోరికను కలిగించే జడత్వం ఏదైతే ఉందో ఆ జడత్వం నశిస్తేనే కానీ విముక్తి లభించదు. విముక్తి అంటే మోక్షం అనేది ఎప్పటికీ కానీ లభించదు. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని వేదాంత విషయాలు విన్నా, ఎన్ని తత్వజ్ఞాన అంశాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా మన మనస్సు భౌతికమైన విషయాల పట్ల, లౌకికమైన ఆయా వస్తువుల పట్ల జడత్వంతో ఉన్నంత వరకు మన మనస్సు పవిత్రం కాలేదు. మన మనస్సుకు ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడదు. ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడనంత వరకు కూడా మనకు జ్ఞానం కలుగదు. అందువల్ల తామరాకు మీద నీటి బొట్టులాగా మన జీవితాన్ని ఆయా విషయాల నుండి అంటి ముట్టనట్లుగా ఉంచుకుంటూ సాక్షి స్వరూపులుగా మారగలిగే ప్రయత్నం చేయాలి. మన దృష్టిని మార్చుకోవాలి. భౌతిక దృష్టి నుండి అంతర్దృష్టిగా మన దృష్టిని మనం మార్చుకున్నట్లయితే తాత్విక జ్ఞానం తెలియబడుతుంది. అప్పుడు ఆ జడత్వం నశించి మోక్షరూపంగా ఆ మహా తేజస్సు యొక్క సాయుధ్యం కలుగుతుంది. అది నిజమైన స్వర్గం. స్వర్గం అంటే లౌకికమైన విషయాలతో ఉండే ఒకానొక లోకం కాదు. అది మహా తేజస్వరూపమైన శక్తి. అది ఈ జన్మలోనే సాధన ద్వారా మనం పొందగలిగే అవకాశం ఉంది. ఈ మానవ జన్మ నశించిపోతే ఆ అవకాశం తిరిగి రాదు. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, స్వర్గాన్ని పొందడానికి ఎన్నో మార్గాలు లౌకికమైన దృష్టితో ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా పదార్థాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి ఉన్నంత వరకు కూడా జడత్వం నశించదు. కానీ ఆ జడత్వంతో స్వర్గాన్ని భౌతికమైన విషయంగా భావించి ఎన్నో కల్పనలు చేసుకొని వాటి పట్ల ఆసక్తులు అవుతున్నారు. ఆ జడత్వం నశించినట్లయితేనే సత్యం తెలియబడుతుంది. అప్పుడు తత్వజ్ఞానం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. అప్పుడు మహా తేజస్వరూపమైన విరాట్ రూపమైన శక్తి, అది స్వర్గమై ఉన్న సత్యం తెలియబడుతుంది. ఆ నిజమైన స్వర్గాన్ని పొందడానికి మనమంతా కూడా సాధన చేయాలి. దానికోసం మనమంతా ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా ఏ మతం చెప్పినప్పటికీ కూడా అది మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించే మార్గాన్నే బోధిస్తుంది. మతము లేదా ధర్మము అనే విషయం మన జీవితాన్ని సంస్కరించి మనలో మానవత్వపు విలువల్ని అభివృద్ధి చేసి ఈశ్వర రూపిగా మనల్ని పరిణమింపజేయాలి. అప్పుడే ఆ మార్గం నిజమైన, యథార్థమైన తాత్విక మార్గంగా చెప్పబడుతుంది. అజ్ఞానపూరితమైన విషయాల్ని లోకంలో ఎంతో మంది తెలియక ఆ విషయాల్లో పడి జీవితాన్ని అర్థం చేసుకోలేక, పరమార్థాన్ని పొందలేక నశించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల తత్వవేత్తలు నిజమైన తత్వజ్ఞాన ప్రబోధంతో ప్రజలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వారందరినీ కూడా తాత్విక మార్గంలో నడిపిస్తూ ఉంటారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కూడా అటువంటి తత్వజ్ఞాన ప్రబోధాన్ని చేస్తుంది. ఈ పీఠం 6వ పీఠాధిపతి మహాకవి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో అజ్ఞానంతో కూడుకున్న శూన్యవాదం గురించి ఇలా చెప్తున్నారు. నీ వలె శూన్యవాదములు నేర్చిన మేమును జప్ప నేర్తుము, ఆ త్రోవ పదార్థ వంచకముతో భయదంబై స్వప్రయోజనాభావమలీమ సంబైన పంధ కృతాంత నిశాంత వీధి కిందావలము
అందులో పడి మతంబు హితంబు పరిత్యజింతువే. అంటే నీలాగా శూన్యవాదాలను నేర్చుకుంటే మేము కూడా చెప్పగలము, కానీ ఆ మార్గం ఈ భౌతిక పదార్థాల వల్ల మోసానికి గురి చేసి భయాన్ని కలిగిస్తుంది. అది ఆత్మజ్ఞానమనే ప్రయోజనాన్ని ఏ మాత్రం కలిగించలేని కలుషితమైన మార్గం. అది మృత్యువుకు నివాసమైన అజ్ఞానానికి ఆధారం. దానిలో పడి నీ ధర్మాన్ని హితాన్ని విడిచిపెడతావా అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుందాం. నీ వలె శూన్యవాదములు నేర్చిన మేమును చెప్పనేర్తుము అంటున్నారు. నీ వలె అంటే నీలాగా శూన్యవాదాలు నేర్చుకుంటే వాటిని మేము కూడా చెప్పగలం. శూన్యవాదము అంటే అది పదార్థవాదమని భౌతికవాదమని మనం చెప్పుకోవచ్చు. శూన్యం అంటే ఈ ప్రపంచం మొత్తం శూన్యమే. ఇందులో దీనిని సృష్టించిన శక్తి ఏదైనా ఉంటే అది లయమైపోయింది. కాబట్టి కేవలం మనం శారీరకమైన సుఖ సౌఖ్యాలు పొందటం కోసమే ఇది ఏర్పడింది. ఈ భౌతికమైన వస్తువుల ద్వారా ఎన్నో సుఖ సంతోషాలు మనం పొందవచ్చు అని చెప్పేదే శూన్యవాదం. ప్రతిరోజు మనం ఏవైతే భౌతికమైన అంశాలలో సంతోషం పొందుతూ ఉన్నామో అదే శాశ్వతమైన సంతోషమని, దానికి మించింది ఇంకేమీ లేదని, ఈ మానవ జన్మ అటువంటి భౌతిక సంతోషాలను పొందటం కోసమే వచ్చిందని, ఇంతకు మించి ఈ మానవ జన్మ యొక్క పరమార్థం వేరేదీ లేదని చెప్పే వాదమే శూన్యవాదం. ఒక భగవంతుడని గాని, ఒక తత్వమని గాని, యోగశక్తి అని గాని, ఆధ్యాత్మిక జ్ఞాన తత్వం మొదలైన విషయాలు ఏవీ కూడా లేని భ్రాంతితో నిండిన విధానమే శూన్యవాదం. ఈ శూన్యవాదాన్ని ఎంతో మంది అనుసరిస్తూ ఉంటారు. వారి దృష్టిలో ఏ విధంగా ఉంటుందంటే, ఉన్నన్నాళ్ళు కూడా హాయిగా జీవించాలి. ఏం చేసినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిని ఏం చేసినా అది అధర్మంగా ఉన్నా ధర్మంగా ఉన్నా మన జీవితాన్ని మాత్రం మనం చక్కగా గడుపుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి, తృప్తిగా జీవించాలి. ఎదుటి వ్యక్తులు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మన సంతోషాన్ని మనం పొందాలి అనే విధంగా ఉంటుంది శూన్యవాదం. శూన్యవాదాన్ని అనుసరిస్తున్న వారు ఆయా శాస్త్రాలలో ఉన్న విషయాలను కూడా వక్రీకరించి, ఆయా మతాల్లో ఉన్న సత్ విషయాలన్నిటినీ కూడా వక్రీకరించి వారికి నచ్చినట్లుగా చెప్తారు. ఆ ప్రకారంగా నేర్చుకుంటే మేము కూడా చెప్పగలం అని తత్వవేత్త అంటున్నారు. తరువాత ఆ శూన్యవాది అయిన వ్యక్తి తన జీవితాన్ని విశ్లేషించుకునే విధంగా ఇలా అంటున్నారు. ఆ త్రోవ పదార్థ వంచకముతో భయదంబై అని. ఆ శూన్యవాద మార్గం ఎలా ఉంటుంది అంటే భౌతిక పదార్థాల వల్ల ఎంతో మోసానికి గురి చేస్తుంది, భయాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. భౌతిక వస్తువులు మన జీవితానికి కొన్ని సౌకర్యాలు ఏర్పరచుకోవడం వరకు, వాటిని చక్కగా జీవించడానికి ఉపకరించుకునే అంతవరకు సరిపోతాయి. కానీ ఆ భౌతికమైన ఉపకరణాలు గాని, వస్తువులు గాని, ఆ పదార్థాలు గాని అవన్నీ కూడా మన మనస్సులో వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా పెరిగిపోయినట్లయితే అది మోసానికి గురి చేసి మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది. కానీ ఆ విషయాన్ని తెలుసుకోలేక భౌతికమైన వస్తువుల పట్ల ఎప్పుడైతే మనం ఎక్కువ ఆసక్తితో ఉన్నామో అప్పుడు వాటి పట్ల కోరికలు పెరిగి ఆ కోరికల వల్ల చివరికి దుఃఖమే ఏర్పడుతుంది. అలాగే మన యొక్క దృష్టి కూడా భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఉండకుండా ఈ భౌతికమైన సుఖాలన్నీ కూడా మనల్ని మభ్యపెడతాయి. కాలమేమో ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటుంది. బాల్యము, కౌమార్యము, యవ్వనము, వార్ధక్యము అనే విధంగా 4 దశలు కూడా ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటాయి. చివరికి వచ్చేసరికి తాను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ జీవితంలో ఏమీ సాధించలేని ఒక జడస్వరూపిగా మిగిలిపోయి నశించిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రకారంగా ఈ భౌతికమైన వస్తువులు మాయను సృష్టించి
ఆ భ్రాంతిలో పడవేసి ఎంతో భయంకరమైన స్థితికి తీసుకువెళ్ళిపోతాయి. అందువల్ల భయదంబై అని చెప్తున్నారు. ఈ భ్రాంతి విషయాల్లో మనం ఉండిపోవడం వల్ల ఎంతో భయం, అలజడి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే స్వప్రయోజనాభావ మలీమ సంవైన పంథ అని చెప్తున్నారు. స్వప్రయోజనము అంటే తాను సాధించవలసినది ఏదైతే ఉందో ఆ ప్రయోజనం, అదే ఆత్మజ్ఞానం. 84 లక్షల జడజన్మల్లో తాను ఎవరు ఏమిటి అనేటటువంటి వివేకం ఏ మాత్రం లేకుండా పరిపూర్ణంగా జడత్వంలో గడిపిన ఆత్మ మానవ జన్మ పొందిన తరువాత తన యొక్క జ్ఞానాన్ని తాను పొంది తన జన్మస్థానమైన విరాట్ రూపమైన మహా తేజస్సులో లీనం కావాలి అనే ఆవేదన కలిగి ఉంటుంది. కానీ ఆ ఆవేదనని భ్రాంతిలో మునిగిపోయిన జీవుడు గ్రహించలేక అజ్ఞానంతో కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉండటం జరుగుతుంది. ఆత్మజ్ఞానం కలగాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని ఆశ్రయించాలి, శూన్యవాదాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు అంటే ఈ శూన్యవాదం కేవలం స్వార్థంతో కూడుకుని ఉండే మాయా భ్రాంతులతో నిండి ఉన్న మార్గం. ఇది మన మనస్సులో అనేక రకాలైన మాలిన్యాల్ని, కాలుష్యాల్ని ఏర్పరిచి మానసిక శక్తిని పొందనివ్వకుండా అవరోధించి ఒక స్తబ్దతను కలిగించే ఎంతో హేయమైన నీచమైన విధానము ఈ శూన్యవాదము. కృతాంత నిశాంత వీధి కింతావలము అని చెప్తున్నారు. కృతాంతుడు అంటే యముడు. యముడు అన్నప్పుడు మరణానికి ప్రతీక. ఆ మృత్యుకి నివాసమైన అజ్ఞానానికి ఆధారం ఈ శూన్యవాదం. నిశాంతము అంటే ఎంతో చీకటితో కూడుకున్న నివాసం. ఎవరు కూడా చీకటిని ఇష్టపడము, అందరూ వెలుగునే కోరుకుంటాం. అందువల్ల వెలుగును కోరుకునే మనమంతా కూడా ఈ జీవితంలో అజ్ఞాన స్వరూపమైన అంధకారంలో పడిపోకుండా జ్ఞాన స్వరూపమైన చైతన్యంతో ఉత్కృష్టతను సంతరింపజేసుకోవాలి అన్నట్లయితే మృత్యువుకు తీసుకుపోయే ఈ శూన్యవాదాన్ని, పదార్థవాదాన్ని విడిచిపెట్టాలి. అందువల్ల అజ్ఞానంతో కూడుకున్నది ఈ శూన్యవాదము. అందులో పడి మతంబు హితంబు పరిత్యజింతువే అంటున్నారు. అటువంటి శూన్యవాదంలో పడిపోయి నీ యొక్క ధర్మాన్ని, హితాన్ని విడిచిపెడతావా అని ప్రశ్నిస్తున్నారు. శూన్యవాదం అంత భయంకరమైనది. అసలు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు మొదలైన విచక్షణను, జ్ఞానాన్ని హరించి వేసే ఎంతో భయానకమైన, ఎంతో మలినమైన మార్గం శూన్యవాదము, భౌతికవాదము, పదార్థవాదము. ఆ మార్గాన్ని ఎవ్వరూ అనుసరించకూడదు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే భౌతిక పరమైన విషయాలన్నీ కూడా మనకి సుఖ సంతోషాలు కలిగించినప్పటికీ వాటి పట్ల మనం జడత్వంతో కోరిక పెంచుకున్నట్లయితే ఎంతో మోసపోయి మన కాలాన్ని కోల్పోయి ఎంతో భయంకరమైన స్థితికి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కోరికల్లో చిక్కుకోకుండా వాటిని స్థాయిలో ఉంచుకుంటూ జడత్వాన్ని తొలగించుకొని జ్ఞాన చైతన్యాన్ని పొంది తరించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు.